హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఎంతో హెల్దీ అయిన శనగపప్పు కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో అస్సలు ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా ఎంతో మంచిది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 200 గ్రామ్స్ వరకు కొబ్బరిని తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓ ప్రెషర్ కుక్కర్లో అరగంట పాటు నానిన ½ కప్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే పౌడర్లా చేసుకున్న కొబ్బరిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరిని ఫైన్గా చాప్ చేసుకోవచ్చు. అలాగే వీడియోలో చూపించిన విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా కూడా చేసుకోవచ్చు. మనకి ఎలా నచ్చితే ఆ విధంగా కొబ్బరిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 8 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే 3 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ కవర్ చేసి 4 నుంచి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పప్పుని ఒకసారి చెక్ చేయాలి. పప్పు సాఫ్ట్ అయితే ప్రాసెస్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే మరొక 2 విజిల్స్ వేసి పప్పుని ఇంకా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. అరగంట పాటు నానబెట్టాం కాబట్టి ఇక్కడ శనగపప్పు అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఒకసారి చెక్ చేసి ఉడికిందో లేదో చూద్దాం. పప్పుని చెక్ చేసే విధానాన్ని మీరు వీడియో రూపంలో చూడొచ్చు. ఇక్కడ చూసినట్టయితే పప్పు సాఫ్ట్గా కుక్ అయిపోయింది. అందులో పచ్చిమిరపకాయలు సెపరేట్ చేసుకొని పప్పు గుత్తుతో ఒకసారి అంతా బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి తాలింపు ఏమీ వేయడం లేదు. మీకు కావాలంటే ఇదే స్టేజ్లో తాలింపు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కదుపుకొని సర్వ్ చేసుకుంటే మన శనగపప్పు కొబ్బరి కర్రీ అనేది రెడీ అవుతుంది. రైస్తో తినేటప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. హెల్తీగా 0 ఆయిల్తో ఏదైనా తినాలి అనుకునేటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.